సార్ గతంలో జగన్ గారి పరిపాలన చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కేవలం జగన్ గారు రుషికొండ తయారు చేసుకోవడానికి 600 కోట్లు, దాన్ని ఫినిషింగ్ చేయడానికి 3.5 కోట్లు, ఆయన ఎగ్ పఫ్ఫులు తినడానికి 3 కోట్లు అనేది ఖర్చు. ఈ బేసిక్‌గా ఈ ఖర్చు అవసరం అంటారా? ఇదంటే ఒక 5 సంవత్సరాల పాటు ఈ ప్రపంచం అనేది ఎంత అరాచకాన్ని చూసిందో గమనించాం. భగవంతుడు దయ వల్ల ఆయన అనుభవాన్ని అందరూ గుర్తించి ఆయన గెలిపించారు. మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే ఆయన విజన్ మీద. ఇంత అరాచకాన్ని మళ్ళీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా అది బాబు గారి వల్లే అవుద్దనేది నా నమ్మకం, ప్రజల నమ్మకం. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. సార్ ఓన్లీ పాస్‌బుక్ మీద ఫోటోలు కనపడడానికి జగన్మోహన్ రెడ్డి ఫోటో కనపడడానికి 13 కోట్లు అనేది ఖర్చు పెట్టారని మాట. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ ప్రింటింగ్‌కి? అసలు ఒకళ్ళ బొమ్మ వేయటానికి వాళ్ళు ఎవరండి? నా ఆస్తుల మీద ఇంకొకళ్ళ బొమ్మ ఏంటండి? నా తండ్రిదో నా ఎవరు ఇచ్చారో వాళ్ళవి ఉండాలి కానీ ఉండాల్సి వస్తే వాళ్ళవి ఉండాలి, లేదా రాజముద్ర ఉండాలి వాటి మీద. అప్పుడు నాకు అథెంటిక్. కానీ ఎవడిదో వాడిదేమన్నా అదేంటది? అంతే కదండి. అది నా ఉద్దేశం అండి. ఉండటానికి వీల్లేదు, ఎవరి ఫోటోలు ఉండటానికి లేదు. ఉంటే రాజముద్ర ఉండాలి, లేదా నాకు ఎవరి ద్వారా అది సంక్రమించిందో వాళ్ళ ఫోటో ఉండాలి. అది నా అన్నా క్యాంటీన్ పెట్టారు కదండి, 4 రోజులు 5 రోజులు అవుతుంది. అన్నా క్యాంటీన్ ఎలా అనిపిస్తుంది? మంచిదే అంటారు ప్రజలకి? వాళ్ళన ₹5 అన్నం భోజనం డెఫినెట్గా సార్. రాత్రి నేను వెళ్ళి ఒకసారి విజిట్ చేశాను. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే కేవలం 5 రూపాయలకి టీ కూడా రాని పరిస్థితి. అటువంటి ఈ రోజుల్లో 5 రూపాయలకి భోజనం అనేది ఓ సామాన్యుడికి లేదా పేదవాడికి ఇవ్వగలుగుతున్నాము అంటే కనుక అది చాలా అదృష్టంగా భావించి మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. కానీ ఊరికినే ఏదో లొల్లి మాటలు అనేది నాకు నచ్చని విషయం. అది మరి ఈ ఉద్యోగాలు కూడా వస్తాయంటారా? నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఎలా ఉంటాయంటారు? వీళ్ళు ఉద్యోగాలు వదులుతారంటారా? లోకేష్ గారు కానీ పైన చంద్రబాబు నాయుడు? అదే కదండి బాబు గారి మీద ఉన్న నమ్మకం. అదే కదా. మనం గతంలో చూసాం, 14 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం. 18 గంటల పాటు కష్టపడేటువంటి ఆయన మనస్తత్వమే ఆయన ఈ వయసులో కూడా ముసలాడు అనేవాళ్ళు ఉన్నారు. ఈ కుర్రాళ్ళ కంటే ఆయన దేహానికి వస్తుందేమో కానీ ఆయన మానసికంగా స్టిల్ హీ ఈజ్ యంగ్. థ్యాంక్ యూ సార్.